ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. కాళ్లకు పెట్టిన పారాని ఇంకా ఆరనే లేదు. ఇంటికి కట్టినటువంటి మామిడి తోరణాలు ఇంకా తీయనే లేదు. అది ఏది కాకముందే ఒక నవ వరుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోనైతే చోటు చేసుకుంది. పెళ్ళైన 15 రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం ఇక్కడనైతే చోటు చేసుకుంది. అసలు ఆయన పెళ్ళైన 15 రోజులకే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం చూద్దాం. నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను గిట్లా రాగానే మందు కొనుకొచ్చుకున్నాడు. నా కొడుకు వచ్చి పని చేసిండు. అడుగు పెట్టింది నా కొడుకు కథ. అక్క నాకు మనసు మంచిగా లేదు, నాకు నిద్ర పడతలేదు, రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను అక్క అన్నాడు. కాళ్ళ పారాని ఆరక ముందుకే పెళ్ళై నెల రోజులు గడవక ముందుకే మృతి చెందినటువంటి పెసరు శ్రీకాంత్ వల్ల ఇంటికైతే మనం చేరుకోవడం జరిగింది. అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది కూడా మనము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు ప్రాథమికంగా అతను ఒక నోట్ నైతే రాయడం అయితే జరిగింది. ఆ నోట్ లో కూడా కొద్దిగా చేసుకున్నటువంటి భార్య ఇతరులతో కూడా కోవడంతోనే నేను మృతి చెందుతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను కూడా ఆయన ఒక లెటర్ ను కూడా రాయడం జరిగింది. అంటే ఒక నెల రోజులు కూడా ఇంకా గడవనే లేదు. ఇంకా ఇప్పుడు ఇంకొక 1వ రోజు 2వ రోజులు అయితే నెల రోజులు గడుస్తుంది. అసలు ఏమైంది, శ్రీకాంత్ మృతికి గల కారణాలు ఏంటి అయితే మనము మరి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అంటే గత 4-5 రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగడంతో అతన్ని మాత్రం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టినా కూడా శ్రీకాంత్ అయితే బ్రతకలేదు. అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ తల్లి మాటల్లో తెలుసుకున్నాం. పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళ తల్లి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, మీ కొడుకు ఎప్పుడు పెళ్లి అయింది, అసలు మే 16 తారీఖు నాడు అయింది పెళ్లి. లగ్గం అయినాక 15 రోజులకే అమ్మాయి ఈడికి వచ్చింది. వచ్చినాక నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను అల్లుకొని నాకు పెళ్లికి దావత్ ఇయ్యవా, బీరుకు పైసలు ఇయ్యవా అని గదవ పట్టుకున్నాడట, చేసిండట. నా కొడుకు పక్క పొంటి ఉండంగానే నా కొడుకు అది చూసి భరించలేక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడు. మళ్ళొక్క ముచ్చట వాడు చేసినాక తర్వాత మళ్ళా నేను ఆయనతోటి క్లోజ్ ఉండన్నా బావా అని నా కొడుకుని అడిగిందట. అడిగినాక ఆ ముచ్చట మైండ్ లో పెట్టుకున్నాడు నా కొడుకు. ఈ 2 ముచ్చట్లు మైండ్ లో పెట్టుకొని మా ఇంట్లో మా అత్తమ్మకు నాకు ఇద్దరిని కూర్చుండబెట్టుకొని చెప్పిండు. అమ్మాయి ఇట్లా ఒక అతను వచ్చి చేసిండు నా ముంగట్నే, మళ్ళీ ఇంకా ఆయనతోటి క్లోజ్గా ఉండానని అడిగింది నన్ను. మరి ఆమెకు అతని మీద ఇష్టం ఉంటేనే వాడు చేసిండు వచ్చి, ఈమెకు కూడా అతని మీద ఇష్టం ఉంటేనే వాడు ధైర్యంగా వచ్చి నా ముంగట్నే నా ముందే చేసి మాట్లాడగలిగిండు. నాకు నేను ఎట్లా తట్టుకోవాలమ్మా, నా మైండ్ ఖరాబ్ అయింది. నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు అమ్మా, నేను విడాకులు ఇస్తా అని అంటే నేను నా కొడుకు ధైర్యం చెప్పలేదు. చెప్పక చూద్దాం తీ బిడ్డ, ఒక 4-5 రోజులు 10 రోజులు ఆగు బిడ్డ, నేను వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పి ఏదన్నోడు చేసుకుందాం తీ బిడ్డ, నీకు నచ్చకుంటే ఓపిక పట్టు బిడ్డ, ఆగురా, మొన్ననే పెళ్ళైంది కదరా, 15 రోజులే కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తే వాళ్ళు పెళ్ళై 15 రోజులే కాబట్టి ఇప్పుడే నా బిడ్డ వినకి ఇట్లా నిందలేస్తాడన్న బాధ ఉంటదిరా. వాళ్ళు కూడా ఆడపిల్లలు కదరా, మనం కూడా ఈ విషయం ఇప్పుడే మనకు తొందరపడి చెప్పద్దు బిడ్డ, వాళ్ళకు ఆగురా బిడ్డ అని ఇట్లా సర్ద చెప్పినాక మళ్ళా 2వ రోజుకు ఈ ముచ్చట నాకు చెప్పినాక మళ్ళా వాళ్ళ అత్తగారి ఇంటికా నుంచి మళ్ళా వాళ్ళ భార్య ఫోన్ చేసింది. చేసి మేము పోషమ్మ వేసుకుంటున్నాం బావా, నువ్వు రా అని ఫోన్ చేసిందట. చేస్తే నా కొడుకు ఇక్కడి నుంచి అంటే పెళ్లి తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినా వెళ్ళింది. వెళ్ళినాకనే అమ్మగారి ఇంటికి పోయినాకనే తెల్లారి మళ్ళా ఫోన్ చేసిందట రా అని. చేస్తే నా కొడుకు నన్ను అడిగిండు. అడిగి అమ్మ ఇట్లా ఫోన్ చేస్తాంది, ఏడుస్తాంది ఫోన్లో రమ్మని, పోవన్నా వద్దని నా కొడుకు అడిగిండు నన్ను. అడిగితే నీ ఇష్టం బిడ్డ, నువ్వు మొన్ననేమో గిట్లా ఒక అతను వచ్చి చేసిండు, అతనితోటి క్లోజ్గా ఉండన్నా అని అడిగిందేమో కదరా, మళ్ళా నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు పోతన్నా అని. మరి నీ ఇష్టం బిడ్డ, పోతే పో లేకుంటే లేదు, నీ ఇష్టం ఉంటేనే పో బిడ్డ అని నేను అన్నా. అన్నాకనే సరే అమ్మ పోతా, ఏడుతుంది ఫోన్లా రమ్మని పోతా అన్నాడు. పో బిడ్డ అన్న.
ఇక నన్ను తీసుకొని ఇద్దరం కలిసి కరీంనగర్ దాకా పోయినాం. పోయి నన్ను మా అమ్మగారింటి కాడ నన్ను వదిలిపెట్టిండు. వదిలిపెట్టి ఆయన అత్తగారింటికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఆడ ఏం జరిగిన విషయం నాకు తెలియదు. ఉన్నాడు. ఉండి తెల్లారి మళ్ళీ సోమవారం నాడు వచ్చిండు. ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఇక రాగానే మందు కొనుకొచ్చుకున్నాడు. నా కొడుకు వచ్చి పని చేసిండు. ఇక ఆ బుక్కులు అన్ని రాసిండు. ఇద్దరితోటి సంబంధం ఉన్నదట దానికి. ఆ ముచ్చట కూడా నా కొడుకు కాగితం మీద రాసి పెట్టిండు. మందు తాగినాక బెడ్ల దొరికింది. ఆ బెడ్ మీద రాసి పెట్టి తాగిండు. అంటే మీరు ఎట్లా గమనించారు ఆయన మందు తాగిండని చెప్పి ఎప్పుడు గమనించారు? హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 12:30కు మందు తాగిండు. తాగినాకనే ఇక మేము ఈ ఆడావిడినే నా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి పోయినాం. ఇక పోయినాకనే ఆ బెడ్ మీద మాకు కోడలకు దొరికిందట. వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు కోసం ఇంకులాడితే ఆ బెడ్ మీద దొరికిందట. రాసి పెట్టిండు అన్ని. 12 రోజులకు చనిపోయిండు. 12 రోజులకు చనిపోయినాక 15 రోజులకే తాగిండు మందు. తాగిండు 15 రోజులకే మందు తాగిండు. నెల కూడా ఇంకా కాలే, ఇంకా నెలలే నా కొడుకు. నెలలే నా కొడుకును మింగి నీళ్ళు తాగింది. అది అడుగు పెట్టింది నా కొడుకు కథం. అంటే మరి ఏమన్నా పోలీస్ స్టేషన్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చిర్రు. పోస్ట్ మార్టం చేయంగా ఇచ్చినాం. సో అంటే చూడొచ్చు, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇంకోరితో నా ఇంటికి వచ్చి మరి, అంటే ఆమెకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మరి అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఆమె ఏమనలేదని చెప్పి కూడా ఇతను మనసులో పెట్టుకుని మనోవేదనకు గురి అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. సూసైడ్ లెటర్ కూడా ఇంట్లో లభ్యమైనట్టుగా కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. అయితే శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ ఇది. వాళ్ళ అక్కకు శ్రీకాంత్ అయితే రాయడం జరిగింది. వాళ్ళ అక్క కూడా ఉన్నారు. అక్క, ఏం జరిగింది అసలు? శ్రీకాంత్ మీకు చనిపోయే ముందు ఏం చెప్పాడు, ఏమన్నాడు? నాకు 12:30కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అక్క బాగున్నారా, పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది, వీడియో కాల్ చేస్తా అన్నాడు. సరే అంటే పిల్లలు లేరు, పక్క వాళ్ళ ఇంటికి వేరు అని చెప్పిన. చెప్తే అక్క నాకు మనసు మంచిగా లేదు, నాకు నిద్ర పడతలేదు, రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను అక్క అన్నాడు. అట్లా అలాంటి పిచ్చి పనులు చేయకరా, అని ఉంటే చిన్నమ్మని పిలువురా అంటే పిలువలే. అంతలో ఫోన్ కడి చేసిన, చిన్నమ్మకి ఫోన్ చేసి చెప్పిన. ఇంతే, నాకేం చెప్పలేదు. మీకే ఇది లెటర్ రాసినట్టుగా ఉంది. ఇంతే చెప్పిండు నాకు. ఈ లెటర్లు ఉన్నాయి, ఇవే చెప్పిండు, అంతే, ఏం చెప్పలే. ఎక్కడైనా అక్కడ పోయినప్పుడు అత్తగారింటికి ఏమైనా గొడవ జరిగిందనో, ఇంకా వాళ్ళ భార్యతో ఏమైనా జరిగిందని ఏ చెప్పలేదు. గొడవ ఏమైందని అని చెప్పలేదు. గొడవ ఇట్లా పెట్టుకొని వచ్చిన వారా అంటే ఏం గొడవ కాలేదు అక్క, నేను పొద్దున లేచిన ఇంటికి వచ్చేసిన అని చెప్పిండు, అంతే, ఏం చెప్పలేదు. సో చూడొచ్చు, శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ అయితే ఇది. అంటే ఇలా తమ్ముళ్ళకైనా కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అక్క, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి, నచ్చితేనే చేయండి అని కూడా శ్రీకాంత్ అయితే ఒక హృదయాలను కలిసివేసే విధంగా కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారంటే, ఒక ఎక్కడైనా మనం చూస్తే మాత్రం ఎవరైనా అంటే వధువులు చనిపోయిన విషయాన్ని, పెళ్ళైన కొన్ని రోజులకు వధువులు చనిపోయిన విషయాలను చూసాం. కానీ ఒక నవ వరుడు 15 రోజులకే ఒక భార్య ప్రవర్తన బాగా లేక మృతి చెందడంతో కూడా కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, మనకుంటున్నాడు. నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను గిట్లా రాగానే మందు కొనుకొచ్చుకున్నాడు. నా కొడుకు వచ్చి పని చేసిండు. అడుగు పెట్టింది నా కొడుకు కథ. అక్క నాకు మనసు మంచిగా లేదు, నాకు నిద్ర పడతలేదు, రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను అక్క అన్నాడు.